సో ఉండవల్లి అరుణ్ కుమార్ అయితే అటు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఒక లేఖ రాయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల విభజనలకి సంబంధించి అందులో ఇది తప్పు అన్నట్టుగా ఆయన అయితే 2014లో పిటిషన్ వేశారు. కానీ దాన్ని గత ప్రభుత్వాలు ఏవి పట్టించుకోలేదు. ఇప్పుడు ఖచ్చితంగా టీడీపీ కూటమిలో ఉంది కాబట్టి మీరైనా పట్టించుకోండి దీని గురించి అని చెప్పేసి ఆయన లేఖ రాయడం జరిగింది. మరి ఆయన లేఖకు ఆయన స్పందించారు, లేకపోతే అసలు ఆ లేఖలో ఏముంది? అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మాజీ ఎంపీ అనమాట. అయితే 2014 ఆ సమయంలో ఏదైతే రాష్ట్ర విభజన జరిగిందో, ఏపీ రాష్ట్ర విభజన, సో దానికి వ్యతిరేకంగా ఈయన సుప్రీంకోర్టులో అండ్ పిటిషన్ దాఖలు చేసిండు. సో దాని గురించి అప్పట్లో ఉన్న ప్రభుత్వాలు కానీ, మనకు రీసెంట్గా వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, అంతకుముందున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎవరు కూడా పట్టించుకోలేదు. ఇప్పుడైనా దాన్ని పార్లమెంట్లో చర్చించే విధంగా చేయండి పవన్ కళ్యాణ్ అనే విధంగా పవన్ కళ్యాణ్కి లేఖ రాసిండు. అయితే ఆ లేఖలో ఏముంది ముఖ్యంగా అంటే, అప్పట్లో పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు, అదేవిధంగా ఈయన దాఖలు చేసిన పిటిషన్కి చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించిన తీరు, వాళ్ళు ఏ విధంగా స్పందించారు, ఇవన్నీ కూడా అందులో ఆయన చెప్పడం జరిగింది. సో మొత్తానికి అసలు చాలా మంది కూడా ఏమంటున్నారంటే, ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిపోయింది, ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రెండు సపరేట్ రాష్ట్రాలు అయిపోయి, సపరేట్ సీఎంలు అయిపోయి, ఎవరి పరిపాలనలు సజావుగా చేసుకుంటున్నారు. సో ఇప్పుడు కూడా ఇంకా ఎందుకు దాని గురించి అని కొంతమంది ఉంటే, ఈయన మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు 2014 అంటే దాదాపు 10 ఏళ్ల నుంచి కూడా ఈ పిటిషన్ ఇంకా పెండింగ్లోనే ఉంది. ఎందుకు దీని గురించి చర్చించడం లేదు, ఎందుకు బయటకు తీసుకురావడం లేదు, పెండింగ్ ఇంకా అట్లానే తీసుకెళ్తారా? ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, ఇప్పుడు రాష్ట్రాలు మారిపోయాయి, ఎవరి పరిపాలనలు చూసుకుంటున్నారు, కానీ నేను చేసిన పిటిషన్ మాత్రం ఇంకా పెండింగ్లోనే ఎందుకు ఉంది? సో ఇప్పుడైనా స్పందించండి పవన్ కళ్యాణ్కి లేఖ రాస్తున్నారు. ఇప్పుడు ఏదైనా ఒక పిటిషన్కి సంబంధించి కానీ ఏదైనా ఒక లేఖ రాసినప్పుడు దాన్ని చూసిన తర్వాత కూడా వాళ్ళు రిప్లై ఇవ్వట్లేదు, ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు అంటే దానివల్ల ప్రభుత్వానికి ఎలాంటి తప్పు? అంటే విభజన జరగడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఏమి హాని జరగలేదు. ఒక విధంగా చెప్పాలంటే బెటర్మెంట్గా మన తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళి, ఆంధ్ర రాష్ట్రం కొంచెం వెనకబడి ఉంది. బికాజ్ అక్కడ దానికి సంబంధించి అది కోస్టల్ ఏరియా, దాన్ని అభివృద్ధి చేయడం టైం పడుతుంది. హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ కొంచెం ముంపు లేని ప్రాంతాలు అని చెప్పొచ్చు. మరి ఇక్కడ ఆయన అన్నదాంట్లో నాకైతే ఎక్కడ కూడా అది తప్పనేది అనిపించలేదు. ఖచ్చితంగా ఎట్లా అంటే, ఇప్పుడు కేంద్రంలో కూటమి ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు మన రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, తెలంగాణ చూసుకుంటే కాంగ్రెస్ ఉంది. సో ఈయన కాంగ్రెస్ అప్పట్లో మాజీ ఎంపీ కాబట్టి ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది. సో కాబట్టి ఇప్పుడైనా నేను వేసిన పిటిషన్ని మళ్ళీ తీసుకొని పార్లమెంట్లో దాని గురించి చర్చించే విధంగా చూడండి. ఎందుకంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి అందరికీ తెలిసిందే, ఆయన ఎవరి విషయం గురించి అయినా ఖచ్చితంగా మాట్లాడతాడు, దానికి పరిష్కారం చూపిస్తాడు ఖచ్చితంగా. సో ఈ విషయం పట్ల ఆయన ఇప్పుడు తీసుకొని, సో మీరైనా దీని గురించి చర్చించే విధంగా చూడండి. 10 సంవత్సరాల నుంచి ఇంకా పెండింగ్లోనే ఉంది అని మాట్లాడుకుంటున్నాం. తీసుకుంటారు యాక్షన్ అనుకుంటున్నారు అంటే మాక్సిమం ఒకవేళ ఆయన అప్పట్లో మాజీ ఎంపీ కాబట్టి ఆయన మాటకు గౌరవం ఇచ్చి తీసుకుని ఉండొచ్చని అనుకోవచ్చు. అదేవిధంగా అసలు దాని గురించి ఇప్పుడు అవసరం కూడా లేదు కదని కూడా అనుకోవచ్చు. ఎస్, ఓవరాల్గా చూసుకుంటే డిప్యూటీ సీఎంకి ఆయన లేఖ రాయడం కరెక్టే. బట్ దానికి ఒకనొక టైంలో 10 సంవత్సరాల కింద జరిగిన దాని గురించి ఇప్పుడు దాని గురించి పార్లమెంట్లో డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. డిస్కస్ చేసినప్పటికీ కూడా దాని గురించి ఏం చేస్తారు మీరేమనుకుంటున్నారు? ఇంకోటి ఏంటంటే, ఇప్పటికీ అక్కడ వేరే ఇతర ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, వాటి గురించి డిస్కస్ చేసే బెటర్ అని కూడా అనుకోవచ్చు.